ఇజ్రాయిల్ అనుకుంటే సాధించనిది ఏదీ లేదని నానుడి. ఆ దేశ ఆర్మీ అంత బలమైంది. మరి హమాస్ను ఇప్పటికే మట్టి కరిపించిన ఇజ్రాయిల్ కొద్ది రోజుల క్రితం హెజ్బుల్లా అధినేతతో పాటు సెకండ్ గ్రేడ్ నాయకులను లేపేసింది. అయితే ఇజ్రాయిల్ వంటి చిన్న దేశమే అలా చేస్తే భారత్ చేయలేదా అన్న ప్రశ్న కొంతమందిలో ఇప్పుడు తలెత్తింది. ఇదే ప్రశ్నను భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ను ఓ జర్నలిస్ట్ అడిగారు. దీనికి అమర్ప్రీత్ సింగ్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానం ఏంటో తెలుసుకునే ముందు మన NH Prime OTTని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. www.nhprime.in వెబ్సైట్కు వెళ్ళి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. తాజాగా ఏపీ సింగ్ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో జర్నలిస్టుల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో ఒక జర్నలిస్టు ఇజ్రాయెల్లా భారత్ ఎందుకు దాడులు చేయడం లేదు అని ప్రశ్నించారు. దీనికి ఏపీ సింగ్ బదులిస్తూ తాము ఈ పనిని 2019లోనే చేసి చూపించామన్నారు. భారత్కు ఇతర దేశాల్లో స్ట్రైక్స్ చేసే సామర్థ్యం ఉంది అని స్పష్టం చేశారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో శత్రుదేశంలో నక్కి ఉన్న ఉగ్రవాదులను వెదికి మరీ చంపిన విషయాన్ని గుర్తు చేశారు. 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26వ తేదీన తెల్లవారుజామున 3:30 భారత మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ LOCని దాటుకుని పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ టెర్రర్ క్యాంపుపై విరుచుకుపడ్డాయి. ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు నిర్వహించాయి. భారత్ పైకి రావడానికి రెడీగా ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్లను నాశనం చేశాయి. అదే రోజు రాత్రి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఒక ట్వీట్ కూడా చేసింది. స్లీప్ టైట్ బికాజ్ PAF ఈజ్ అవేక్ అనే క్యాప్షన్తో పోస్ట్ చేసింది. అయితే అదే రోజు రాత్రి భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రజలు కాదు, ఎయిర్ ఫోర్స్ నిద్రపోయినట్టు అనిపిస్తోంది. భారత యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించినా కొన్ని గంటల తర్వాత కూడా తేరుకోలేదు. పెద్ద ఎత్తున జరిగిన ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. దాదాపు 250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు వార్తాపత్రికలు ఉటంకించాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు కూడా అటువంటివే. హెజ్బుల్లా సంస్థ లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే హెజ్బుల్లా చీఫ్లను 3 మట్టుబెట్టింది. నస్రల్లా కదలికలపై నెలల తరబడి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించింది. పక్కాగా ప్లాన్ చేసి బాంబుల వర్షం కురిపించి నస్రల్లాను అంతం చేసేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 69వ స్క్వాడ్రన్ పాల్గొంది. నస్రల్లాపై దాడులు చేయడానికి హ్యామర్స్ స్క్వాడ్రన్ F-15 రామ్ ఫైటర్ జెట్స్ను ఉపయోగించింది. హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై దాడులకు F-15 ఫైటర్ జెట్లు బయలుదేరి వెళ్లాయి. టార్గెట్పై సెకనుకు 2 బాంబుల చొప్పున 80 బాంబుల్ని జారవిడిచాయి. దీంతో క్షణాల్లోనే 6 భారీ భవంతులు నిలమట్టమయ్యాయి. దీంతో నస్రల్లా ఈ భీకర దాడుల్లో హతమయ్యాడు. అంతేకాదు ఆ తర్వాత హిజ్బుల్లాకు ఎన్నికైన మరో 2 చీఫ్లను కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టేసింది. ఇటువంటి ఆపరేషన్లను ఇజ్రాయెల్ మాత్రమే కాదు, భారత్ కూడా నిర్వహించింది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా ఇజ్రాయెల్ ఆర్మీ పట్ల ఆ దేశ ప్రజల్లో ఎటువంటి అపనమ్మకం లేదు. ఆ దేశ ఆర్మీ జరిపే ఏ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను అక్కడి ప్రజలు అడగరు. అందుకే వారి ఆపరేషన్లకు అంత గుర్తింపు. కానీ భారత్లోని ప్రతిపక్షాలకు అంతటి జాతీయ భావం లేదు. మన ఆర్మీ నిర్వహించే ప్రతి ఆపరేషన్కు ప్రూఫ్లు అడగడం విపక్ష పార్టీలకు పరిపాటి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసేటప్పుడు మన ఆర్మీ వీడియోగ్రాఫర్ను తీసుకువెళ్లలేదు కాబట్టి అక్కడ దాడులకు చెట్లు కూడా కూలిపోలేదని ప్రచారం చేశారు. అందుకే మన దేశం నిర్వహించిన దాడులకు అంతటి ప్రాచుర్యం లభించలేదు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.